హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం కన్ఫర్మ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా సింపుల్గా కానీ చాలా టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది రైస్తో అయినా అద్భుతంగా ఉంటుంది, అలాగే ఆఫీస్ లంచ్ బాక్సెస్కి, స్కూల్ లంచ్ బాక్సెస్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక మొదలు పెడదాం. ముందుగా కావాల్సిన పదార్థాలు 4 గుడ్లను తీసుకొని ఇలా బౌల్లో వేసుకొని మంచిగా బాగా బాయిల్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే మంచిగా ఎగ్ అనేది ఉడికితే కనుక నీట్గా వస్తుందన్నమాట. పైన పొట్టు తీయడం చాలా ఈజీ అవుతుంది. సో ఎగ్ని అయితే ఇలాగ మంచిగా ఉడకబెట్టుకోండి. గుడ్లు బాగా ఉడికి కాస్త చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వాటి మధ్యలో 2 ముక్కలుగా కట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఇందుకు కావాల్సిన 2 ఉల్లిపాయలను తీసుకుందాము. అలాగే ఒక టమాటా అండ్ ఉల్లిపాయలు తీసుకొని ఇలా మంచిగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆనియన్స్ బాగా ఫ్రై అవుతాయి. ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్లని మంచిగా పొట్టు తీసుకొని ఇలా పెట్టుకోవాలి. సో ఇలా పొట్టు తీసుకొని నీట్గా ఆరిపోయిన తర్వాత మంచిగా అలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటే ప్యాన్లో హీట్ చేసుకునేటప్పుడు బాగా ఫ్రై అవుతాయి. సో అందుకోసం నేను ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే ఎగ్స్ ఫ్రై అవ్వాలి, అందుతో పాటు మసాలా కూడా ఇందులోనే నేను ఫ్రై చేస్తాను ఎవ్రీథింగ్. సో అందుకు నేను 6 టేబుల్ స్పూన్స్. ఇఫ్ మీకు ఇంకా ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే మీరు ఎగ్స్ ఎక్కువైనప్పుడు క్వాంటిటీ పెంచుకోవచ్చు, అది మీ ఇష్టం. సో అలా ఎగ్స్ అయితే నేను ముక్కలుగా కట్ చేసుకున్న వాటిని యాడ్ చేశాను ఆయిల్లో. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఎగ్స్ అనేవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం లైట్గా అలాగా ఫ్రై చేసుకున్నాక, ఎందుకంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో మనకి ఎగ్స్ రావాలి కాబట్టి ఇలా సపరేట్గా యాడ్ చేసుకుంటేనే టేస్ట్ అనేది వస్తుంది. అందుకోసం నేనైతే కొంచెం పసుపుని, కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను. చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే పసుపు తీసుకున్నాను. సో లిటిల్ సాల్ట్ అయితే యాడ్ చేశాను. మసాలా బాగా పట్టుకున్నాయి, ఎందుకంటే బ్రౌన్ కలర్లో గుడ్డు రావాలి కాబట్టి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. చూడండి ఎంత బాగుందో, బ్రౌన్ కలర్లో గుడ్లు మసాలా బాగా పట్టినట్లు ఉన్నాయి. సో సేమ్ అదే ఆయిల్లోనే నేను ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేశాను. ఆనియన్స్ని ఇలాగా మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా యాడ్ చేసుకోవాలి. సో ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేసుకోవడం వల్ల మంచిగా ఫ్రై అవుతాయి, బాగా కుక్ అవుతాయి. సో తర్వాత నేను గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నాను. సో గ్రీన్ చిల్లీ అనేది ఆప్షనల్ అండి, కొంచెం టేస్ట్ కోసం అయితే యాడ్ చేశాను. సో మీరు కూడా గ్రీన్ చిల్లీ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. అండ్ సాసువలు, సో మేమైతే సాసువలు అంటాము, ఆవాలు యాక్చువల్గా నేమ్. సో మంచిగా అవంతా బాగా ఫ్రై అయ్యేలాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. అవంతా బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో టమాటో పీసెస్ని అయితే యాడ్ చేసుకున్నాను. సో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇవంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు అన్నీ వేసుకొని మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, ఎందుకంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ తీసుకోండి, కలర్ బాగా వస్తుంది. అలాగే కొరియాండర్ ధనియాల పొడిని తీసుకున్నాను. సో ఇవన్నీ మంచిగా బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం నేనైతే పెప్పర్ అయితే యాడ్ చేశాను. సో ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా అందులో యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మంచిగా అంత మసాలా బాగా ఎగ్స్కి పట్టేలాగా మంచిగా ఫ్రై